హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఇప్పుడు సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను. ఒక హాఫ్ కప్పు కందిబ్యాళ్ళు తీసుకున్నాను. కందిబ్యాళ్ళు అంటే తెలుసు కదండి, కందిపప్పు. ఈ రెండు వేసి కొంచెము కడగండి, ఒక 2-3 సార్లు కడగండి. కడిగిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అంతలోపు ఒక బాండీ తీసుకొని అందులో ఒక ఆయిల్ కొంచెం వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ వేసుకోండి. ఆనియన్ కొంచెం లైట్ సాల్ట్ కొంచెమే వేసుకోండి, ఎందుకంటే ఆనియన్ బ్రౌన్ అయ్యేంత వరకు మళ్ళీ వేసుకుందాం తర్వాత. ఇప్పటికైతే కొంచెం వేసుకొని కలబెట్టండి. ఆనియన్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకునే రైస్ కందిబ్యాళ్ళు వేసి కొంచెము ఒక 2 మినిట్స్ అలాగా కలబెట్టండి. కలబెట్టిన తర్వాత ఇప్పుడు మనం రైస్ హాఫ్ కప్పు, కందిబ్యాళ్ళు హాఫ్ కప్పు కదా తీసుకునేది, అంటే కప్పు అనమాట. ఒక కప్పుకు 2 కప్పులు లేదా 2.5 కప్పు. మనం పప్పులాగా చేసుకోవాలి కాబట్టి మరీ అన్నంలా కాదు కాబట్టి ఒక 2.5 అలా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేద్దాము, ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. 5 నిమిషాలు ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు కానీ కొన్ని వేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత సేమ్ అండి, కందిబ్యాళ్ళ పప్పులాగా వేసుకుంటాం కదా, అలాగే పచ్చిమిరపకాయలు కానీ వేసి ఉడకనిద్దాము. తర్వాత అవి ఉడికేలోపు ఇంకో సైడ్ తిరువాత పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత సాసవులు అంటే తెలుసు కదండి, ఆవాలు కొన్ని, జీలకర్ర కొంచెం వేసుకొని కొంచెం హీట్ అయ్యి చిటపట అనే టైంలో ఆనియన్స్ కానీ వేసుకోవాలండి. చూడండి చిటపట అంటుంది కదా, ఈ టైంలో ఆనియన్స్ కొన్ని వేసుకోవాలండి. ఒక హాఫ్ ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు చూసుకొని వేసుకోండి. కొంచెం కారం ఉంటే తక్కువ వేసుకోండి. ఇక్కడ కారం లేని పచ్చిమిరపకాయలు కాబట్టి నేను పప్పులో కొన్ని వేసినాను, మళ్ళీ తిరువాతలో కానీ వేసినానండి. కొంచెం చూసుకొని పచ్చిమిరపకాయలు కారం ఉన్నట్టుగా తగ్గించుకొని వేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత క్యారెట్ వేసుకుందాము. క్యారెట్ కానీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దామండి. క్యారెట్ టైం ఎక్కువ తీసుకుంటుంది ఉడికేదానికి, అందుకే ముందే క్యారెట్ వేసాను అనమాట. క్యారెట్ వేసిన ఒక 2 నిమిషాల తర్వాత బంగాళాదుంప వేద్దాము. తెలుసు కదండి, ఉల్లగడ్డ అనమాట. అది వేసిన తర్వాత ఉడకనిచ్చి దాన్ని కానీ ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక మూత పెట్టి వదిలేద్దామండి. వదిలేసిన తర్వాత ఉడుకుతుంది. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాము, ఎందుకంటే క్యారెట్కి బంగాళాదుంపకి కొంచెం ఉప్పు పట్టాలి కదండి, అందుకే కొంచెం లైట్గా వేసుకుందాము. లైట్గానే కొంచెమే వేసుకోండి, రుచికి సరిపడేంత. తర్వాత అది ఉడికిన తర్వాత ఇంకా మూత పెట్టి ఉడకనిచ్చేద్దాం, సరిపోతుంది. అది ఇంకా ఉడికిన తర్వాత పచ్చి బఠాణాలు కొన్ని, బీన్స్ కానీ వేసుకోండి. ఈ పచ్చి బఠాణాలు అనేది ఆప్షన్ అండి, కానీ వేసుకుంటే బాగుంటుంది, ఇది నా సజెషను. అందుకే వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము. బీన్స్, పచ్చి బఠాణాలు లైట్గా వేగిన తర్వాత ఒక టమోటా వేసుకోండి. వేగిన తర్వాత ఈ సైడ్ పప్పు మనం చూసుకున్నట్టుగైతే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలా, చూడండి. బాగుంది కదా పప్పు, అంటే మరీ మెత్తగా కాకుండా మరీ ఎక్కువ నీళ్ళు లేకుండా, అన్నం మరీ గట్టి లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పప్పులోనే కొంచెం ధనియాల పొడి, పసుపు వేసుకొని కొంచెం కలబెట్టుకుందామండి. కలబెట్టిన తర్వాత దీన్ని మనము ఇంకా చింతపండు ఉంటుంది కదండి, చింతపండు కానీ నీళ్ళల్లో పిసికి గుజ్జు లెక్క తయారు చేసుకొని పప్పులోనే వేసేసేయండి. వేసిన తర్వాత కొంచెం నీట్గా కలబెట్టండి. అంటే చింతపండు పప్పుకి అంతా పట్టాలి కదండి. ఇప్పుడు మనం వేసుకుని అంటే తిరువాతలో వేసుకున్నాం కదండి, సాసవులు, ఇంకా క్యారెట్, బంగాళాదుంప, బీన్స్ ఇవన్నీ వేసి బాగా కలబెట్టాలండి, పప్పులో వేసి కలబెట్టాల. బాగా మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెము ఇందులోనే కొత్తిమీర అంటుంది కదండి, కొత్తిమీర గార్లిష్ చేసుకుందాము. మంచిగా కొత్తిమీర పడితే దాని టేస్టే వేరే కదండి. అలాగనే కొత్తిమీర తర్వాత బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే మీరు నెయ్యి అయినా వేసుకోండి, బటర్ అయినా నెయ్యి అయినా సరిపోతుంది, ఒకటే కాబట్టి. అంతే అండి, సాంబార్ రైస్ అంతే. వేడిగా సాంబార్ రైస్ రెడీ. ఇప్పుడు తిని చెప్తాను టేస్ట్ మాత్రం ఎలా వచ్చిందో. నాకు సాంబార్ రైస్ అంటే పిచ్చండి, అసలు నా ఫేవరెట్ ఫుడ్. వారంలో ఒక 2 డేస్ 3 డేస్ కంపల్సరీగా నేను సాంబార్ రైస్ చేసుకొని తింటానండి ఇక్కడ. అదిగాక కందిబ్యాళ్ళు అనేవి తొందరగా ఉడికిపోతాయండి, ఎర్రబ్యాళ్ళు కదా, తొందరగా ఉడికిపోతాయి. అందుకే తొందరగా నేను చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుందని చేసుకుంటానండి. మా ఫేవరెట్ అండి ఈ పప్పు.